కుట్టు మిషన్ల స్కామ్పై విచారణ జరపాలంటూ తణుకు తహసీల్దార్కి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు గానీ స్కామ్లు ఉన్నాయని అన్నారు. ఒక్కో కుట్టు మిషన్ 4500, ట్రైనింగ్కి 3000 కలిపి మొత్తం 7500 అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో మిషన్కి 23000 చొప్పున 157 కోట్లు స్కామ్కి తెరలేపారని ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకుంటున్నారని, దాచుకో అనేది చంద్రబాబు సిద్ధాంతం అన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా లేక ప్రజలు అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్కామ్లు మానేసి స్కీములు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నారు. ఓకే సార్. మేడం గారు, ఇది కుట్టు మిషన్ల మీద స్కామ్ జరుగుతుందమ్మా.